ఎస్ ఎగ్జిట్ సర్వేస్ అన్ని కూడా కాంగ్రెస్ కే ఎడ్జ్ చూపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇంపాక్ట్ సర్వే ద్వారా బిగ్ టీవీ నిర్వహించిన సర్వేలో సంచలన ఫలితాలు వెల్లడయ్యాయి. జూబ్లీ హిల్స్ బైపోల్ రిజల్ట్ ఎలా ఉండబోతోందో బిగ్ టీవీ ఎగ్జిట్ పోల్స్ ముందే చెప్పేశాయి. డివిజన్ల వారీగా ప్రతి ఓటర్ని కూడా టచ్ చేసిన బిగ్ టీవీ సంచలన ఫలితాలను అంచనా వేసింది. మిగతా ఎగ్జిట్ పోల్స్ కూడా అధికార కాంగ్రెస్ కే అనుకూలంగా వచ్చాయి. ఈ బైపోల్లో బీఆర్ఎస్ సెంటిమెంట్ అస్సలు వర్కౌట్ కాలేదు అని ఎగ్జిట్ పోల్స్ చెప్తూ ఉన్నాయి. అధికార పార్టీకే ప్రజలు పట్టం కట్టినట్టుగా చెప్తూ ఉన్నారు. నవీన్ యాదవ్ పైనే ప్రజలందరూ కూడా నిలబడినట్లు క్లియర్ పిక్చర్ కనిపిస్తోంది. లోకల్ బాయ్, స్థానికుడు, సమస్యలు తెలిసి ఉన్నాడు, చిన్నప్పటి నుంచి మా ముందే ఉన్నాడు అన్న ఒక ఎమోషన్తో ఈ అధికార పార్టీ అభ్యర్థికి ప్లస్ పాయింట్స్ గా కనిపిస్తూ ఉన్నాయి. ఇక బైపోల్లో పోలైన ఓట్ల శాతాన్ని గనక మనం చూస్తే దాదాపు 48% ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ ఓటర్లు ఎప్పటిలాగే పోలింగ్ కేంద్రాలకు దూరంగా ఉన్నా సరే ఈసారి మార్పు కోరుకున్నట్టుగా కొంచెం ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. 0.8% మాత్రమే అక్కడ ఓట్లు ఎక్కువగా గతంతో పోలిస్తే అక్కడ నమోదయ్యాయి. 3 సార్లు అవకాశం ఇచ్చారు బీఆర్ఎస్ కి. ప్రస్తుతం బీఆర్ఎస్ ని మరి పక్కకు పెట్టి అభివృద్ధి కోసం అధికార పార్టీ వైపు మొగ్గు చూపినట్లుగా ఎగ్జిట్ పోల్ సర్వేస్ చూపిస్తూ ఉన్నాయి. అయితే ఈ బైపోల్లో కాంగ్రెస్ కే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా చెప్తున్న ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా బిగ్ టీవీ ఎగ్జిట్ పోల్లో కూడా కాంగ్రెస్ కు దాదాపు 48.9%తో ముందంజలో ఉంటుంది అని ముందే చెప్తోంది. ఈసారి బీఆర్ఎస్ కు 44.2% ఓట్లు మాత్రమే పడ్డాయని చెప్తూ ఉన్నారు. ఇక ఈసారి కేవలం 3.8% ఓట్లతోనే కమలం పార్టీ సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అని చెప్పి ఎగ్జిట్ పోల్స్ చూపిస్తున్నాయి. ఇక ఇతర పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు అందరినీ కలిపితే దాదాపు 3.1% ఓట్లు మాత్రమే పోలేనట్టుగా బిగ్ టీవీ సర్వేలో తేలింది. డివిజన్ల వారీగా ఒకసారి ఎగ్జిట్ పోల్స్ మనం చూద్దాం. బోరబండలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ల మధ్య నెక్ టు నెక్ ఫైట్ నడిచింది అని చెప్తున్నారు. నడిచింది అంటున్నారు. ఇక కాంగ్రెస్ కు అక్కడ 47.91% ఓట్లు వస్తే బీఆర్ఎస్ కు 47.92% ఓట్లు పోలవుతాయి అన్నట్టుగా తెలుస్తోంది. కేవలం 0.0% మాత్రమే అక్కడ 0.1% మాత్రమే తేడా ఉండే అవకాశం కనిపిస్తోంది. నెక్ టు నెక్ ఉండబోతోంది బోరబండలో అన్న విషయాన్ని అక్కడ క్లియర్ కట్ గా ఎగ్జిట్ పోల్స్ చెప్తూ ఉన్నాయి. అలాగే నడిచింది అని చెప్తున్నాయి. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ అక్కడ చాలా స్ట్రాంగ్ గా ఉంది, ప్రస్తుతం అదే కొనసాగిస్తున్నారు. కేవలం 0.1% మాత్రమే అక్కడ ఎడ్జ్ కనిపిస్తోంది బోరబండ డివిజన్ లో. ఇదే డివిజన్ లో బీజేపీకి అయితే కేవలం 4.17% ఓట్లు మాత్రమే పోలయ్యాయి అని చెప్పి ఎగ్జిట్ పోల్స్ చెప్తూ ఉన్నాయి. ఇక షేక్పేట్ విషయానికి వద్దాం. షేక్పేట్ లో కూడా బీఆర్ఎస్ కి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మొగ్గు చూపినట్టుగా తెలుస్తోంది. ఈ డివిజన్ లో బీఆర్ఎస్ కు దాదాపు 54.88% ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ కి అక్కడ 34.59% ఓట్లు పోలేనట్టుగా మనకు సర్వే రిజల్ట్స్ చెప్తూ ఉన్నాయి. ఇక ఈ ఏరియాలో బీఆర్ఎస్ దే ఆధిపత్యంగా మనం చూడొచ్చు. బీజేపీకి కేవలం 6.02% ఓట్లు అక్కడ నమోదైనట్టుగా తెలుస్తోంది. ప్రీ పోల్ సర్వేలు కూడా షేక్పేట్ డివిజన్ లో బీఆర్ఎస్ కే ఎడ్జ్ ఉన్నట్టుగా చూపించాయి. ఎగ్జిట్ పోల్స్ లో కూడా అదే ట్రెండ్ అక్కడ కంటిన్యూ అయినట్టుగా తెలుస్తోంది మనకు. ఇక ఈ డివిజన్ లో ప్రస్తుతం బీజేపీకి 6% ఓట్లు పోలైతే ఇతరులకు 4.51% ఓట్లు పోలేనట్టుగా ఎగ్జిట్ పోల్స్ చెప్తూ ఉన్నాయి. ఇక ఎర్రగడ్డ విషయానికి వద్దాం. ఎర్రగడ్డలో బీఆర్ఎస్ కు కాంగ్రెస్ బీట్ చేసిందని చెప్పొచ్చు. ఇక్కడ కాంగ్రెస్ కాస్త ఎక్కువ శాతంలో ఎడ్జ్ కనిపిస్తోంది. 57.25%తో కాంగ్రెస్ ఇక్కడ ముందంజలో ఉండే అవకాశం ఉంది. ఈ డివిజన్ లో అధికార పార్టీకి రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైందని చెప్పొచ్చు. ఆ అంకెలు చూస్తూ ఉంటే 57.25%తో కాంగ్రెస్ ముందంజలో ఉంటే ఆ తర్వాత బీఆర్ఎస్ కి ఇక్కడ 36.5% ఓట్లు పోలేనట్టుగా పోల్స్ చెప్తూ ఉన్నాయి, సర్వేస్ చెప్తూ ఉన్నాయి. ఇక్కడి ప్రజలు హస్తం పార్టీకి అవుట్ రైట్ గా మద్దతు ఇచ్చినట్టుగానే మనకు కనిపిస్తోంది. దాదాపు
20% మెజారిటీ ఇచ్చినట్టుగా మనకు అక్కడ గణాంకాలు చూస్తే తెలుస్తోంది. ఇక ఈ ఏరియాలో ముస్లింల జనాభా కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ లెక్కన ముస్లిం ఓటర్లు ఇప్పుడు కాంగ్రెస్ వైపే నిలబడినట్టుగా మనకు అక్కడ లెక్కలు చూపిస్తూ ఉన్నాయి. ఎర్రగడ్డలో బీజేపీకి కేవలం 6% ఓట్లు మాత్రమే పోలే అవకాశం ఉంది. ఇక రెహ్మత్ నగర్ డివిజన్ కొద్దాం. రెహ్మత్ నగర్ లో కాంగ్రెస్ డామినేషన్ కనిపిస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ కు 50.93% ఓట్లు నమోదవుతే బీఆర్ఎస్ కు 46.4% ఓట్లు నమోదైనట్టుగా అక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తోంది. రెండు పార్టీల మధ్య తేడా 5%గా మనకు తెలుస్తోంది. ఈ ఏరియాలో కూడా ముస్లిం ఓటర్లు ఎక్కువగానే ఉంటారు. అయినప్పటికీ కూడా ఎర్రగడ్డలాగా పూర్తిగా కాంగ్రెస్ స్టాండ్ అయితే తీసుకోలేదు. ఇక్కడ ప్రజలు బీఆర్ఎస్ కు కొంతవరకు కూడా మద్దతు ఇచ్చినట్టుగానే మనకు తెలుస్తోంది. ఏదేమైనా రెహ్మత్ నగర్ లో మెజారిటీ ఓటర్లు కాంగ్రెస్ కే సపోర్ట్ చేసినట్టుగా అక్కడ ఎగ్జిట్ పోల్ సర్వేస్ మనకు చెప్తూ ఉన్నాయి. మరి ఈ డివిజన్లో బీజేపీ విషయం మరి చాలా పూర్గా కనిపిస్తోంది. కేవలం 1.33%తోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది రెహ్మత్ నగర్లో. ఇక సోమాజిగూడ డివిజన్ చూద్దాం. సోమాజిగూడ డివిజన్లో కాంగ్రెస్ కు ఇక్కడ 58.28% ఓట్లు పోలైనట్టుగా చెప్తూ ఉన్నారు. బీఆర్ఎస్ కు 36.01% ఓట్లు వచ్చినట్టుగా ఎగ్జిట్ పోల్ సర్వేస్ చూపిస్తున్నాయి. ఈ బైపోల్ విషయంలో సోమాజిగూడ ప్రజలు కాంగ్రెస్ నే గెలిపించాలి అన్న పిక్చర్ క్లారిటీతో ఉన్నట్టుగానే మనకు తెలుస్తోంది. అంకెలు చూస్తుంటే ఆ పర్సెంటేజ్ చూస్తుంటే రెండు పార్టీల మధ్య 22% ఓట్ల తేడా అంటే నిజంగా ఇది మామూలు విషయం అయితే కాదు. బీఆర్ఎస్ సెంటిమెంట్ అస్త్రం ఇక్కడ అసలు పని చేయలేదు అని చెప్పి మనం అనుకోవాల్సి వస్తుంది. అక్కడ పిక్చర్ కనుక మనం చూస్తుంటే ఈ ఏరియాలో బీజేపీ పరిస్థితి కూడా అసలు దారుణంగానే ఉందని చెప్పాలి. జస్ట్ 1.2% ఓట్లు మాత్రమే పోల్ అయ్యాయని చెప్పి ఎగ్జిట్ పోల్స్ మనకు చెప్తూ ఉన్నాయి. వెంగళరావు నగర్ డివిజన్. వెంగళరావు నగర్ డివిజన్కి వస్తే ఇక్కడ కూడా కాంగ్రెస్ బాగానే పర్ఫామ్ చేసింది అని చెప్పి తెలుస్తోంది. అధికార పార్టీకి దాదాపు 49.44% ఓట్లు వచ్చినట్లుగా మనకు సర్వేస్ చెప్తూ ఉన్నాయి. ఇక ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ కు 43.98% ఓట్లు పోలయ్యాయి. మిగతా డివిజన్లతో పోలిస్తే ఈ ఏరియాలో అంటే వెంగళరావు నగర్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఓట్ల తేడా కొద్ది శాతం మనకు కనిపిస్తోంది. బీజేపీకి ఏరియాలో కాస్త ఎడ్జ్ ఉన్నట్టు తెలుస్తోంది. 5.26% ఓట్లు పోలవుతున్నాయి వెంగళరావు నగర్ డివిజన్లో. ఇక యూసుఫ్గూడ డివిజన్కి వద్దాం. కాంగ్రెస్ కు 52.87% ఇక్కడ ఎడ్జ్ కనిపిస్తోంది. బీఆర్ఎస్ కు 38.22% ఓట్లు పోలేనట్టుగా సర్వేస్ చెప్తూ ఉన్నాయి. ఇక్కడ కూడా పూర్తిగా కాంగ్రెస్ ఆధిపత్యమే మనకు కనిపిస్తోంది. అక్కడ మనకు గ్రాఫ్ చూస్తుంటే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ యూసుఫ్గూడ డివిజన్ కు చెందిన వ్యక్తి కావడంతో ఇక్కడ ఓటర్లు ఆయనకు అవుట్ రైట్ గా మద్దతు ఇచ్చినట్టుగా మనకు అక్కడ పిక్చర్స్ తెలుస్తున్నాయి. అందువల్ల కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య దాదాపు 15% ఓట్ల తేడా కనిపిస్తోంది. ఇప్పుడు ఇక ఈ ఏరియాలో కనుక బీజేపీని ఒకసారి మనం చూస్తే బీజేపీకి ఈ ఏరియాలో 1.98% ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఇక మొత్తంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న 7 డివిజన్లలో బోరబండ, షేక్పేట్ డివిజన్లలో మినహాయిస్తే మిగతా 5 డివిజన్లలో కాంగ్రెస్ ఆధిపత్యాన్ని కనిపించినట్టుగా మనకు ఎగ్జిట్ పోల్స్ సర్వేస్ చెప్తూ ఉన్నాయి. ముస్లిం ఓటర్లు మిగతా సామాజిక వర్గాలకు చెందిన ప్రజలంతా కూడా నవీన్ యాదవ్ వైపే నిలబడినట్టుగా మనకు అక్కడ గ్రాఫ్ కావచ్చు లేకపోతే పోలైన ఓట్ల పర్సంటేజ్ ఎగ్జిట్ పోల్స్ ద్వారా చెప్తున్న దాని ప్రకారం మనం చెప్తూ ఉన్నాం. ఫలితంగా బిగ్ టీవీ ఎగ్జిట్ పోల్స్ నిజం అయ్యేలా కనిపిస్తోంది అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి కాసేపట్లో మరో గంటలోనే దీనికి సంబంధించి ఒక పిక్చర్ క్లియర్ వస్తోంది. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా అక్కడ సర్వేస్ చేపట్టింది. ఆ సర్వేకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ప్రస్తుతం మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు.
అవుట్ రైట్ గా ప్రజలు కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టబోతున్నారు అని అంటూ బిగ్ టీవీ ముందు నుంచి చెప్తోంది. అలా సర్వే నిర్వహించింది. ఎగ్జాక్ట్ గా ఆ సర్వేనే నిజం కాబోతోంది అని అంటూ అక్కడ కాంగ్రెస్ అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే యూసుఫ్ కూడా ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు.